పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కొనసాగుతోంది. ఉదయం నుంచి ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం 6 గంటలకు కూల్చివేతలు మొదలయ్యాయి. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై మంత్రి కోమటిరెడ్డి 3 రోజుల క్రితం హైడ్రాకు లేఖ రాశారు. మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదుతో అన్ని శాఖల నుంచి నివేదికలు తెప్పించుకున్న హైడ్రా ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకుని ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేస్తూ ఉన్నారు. కానిది ఐపీఎస్ అధికారులతో సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? సమస్య ఐఏఎస్ అధికారులది, ఐపీఎస్ అధికారులది కాదు. ఎవరి పవర్స్ అలా ఉంటాయి. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి ఒక కమిట్మెంట్ ఉండాలి. ఈ మంత్రిమండలికి, ఈ ముఖ్యమంత్రికి చెరువుల్ని రక్షించాలనే కమిట్మెంట్ ఉందని చెప్పి ఈ చరిత్ర మేము నమ్ముతున్నాం. ఎందుకంటే గత 15 రోజుల నుంచి చూస్తున్నాం బడాబాబులో కొలుస్తున్నారు. అక్కడక్కడ కొంత పేదలు కూడా కొలుస్తున్నారు. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయం లేకపోవడం వల్ల, వాళ్ళ అవినీతికి పాల్పడడం వల్ల కొన్ని చోట్ల లేఅవుట్లకు వాళ్ళే దొంగ లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చారు, దొంగ ఎన్ఓసీలు ఇచ్చారు. ప్రజలు తెలుసో తెలియక ఆ ఎన్ఓసీలు బేస్ చేసుకొని లేఅవుట్లో ఉన్న ప్లాట్లను కొన్నారు. ఇప్పుడు ఆ ప్లాట్లు వచ్చేసి చెరువుల్లో ఉన్నాయని చెప్పేస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా ఇప్పటికైనా సరే ముఖ్యమైన శాఖల అధికారులు సమన్వయం చేసుకొని చెరువులు, కుంటలు, వాటర్ బాడీల్లో, గ్రీన్ బెల్ట్లో, 311 జీవోల్లో పర్మిషన్లు ఇవ్వకుండా వాటర్ బాడీలని, 311 జీవోల్ని రక్షించి ఈ ఎఫ్టీఎల్ మొత్తం చెరువుల్ని మొత్తం రక్షిస్తూ అంటే ఇబ్బంది లేని భూముల్లో, ప్లేన్ ల్యాండ్లో పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజలు కూడా అట్లా వివాదాలకు తావులేని చోట ప్లాట్లు కొనాలి, వాళ్ళ భవనాలు నిర్మించుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వము స్టార్టింగ్లో హంగు ఆర్భాటాలు చేసింది, కానీ ఈ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యలు ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే ఇక్కడ మనం చెరువు పక్కన ఆ ప్రాంతంలో చూసుకోవచ్చు, పూర్తిగా బోర్లు వేసి నీటి దందా చేస్తున్నారు. ఒకవైపు పూడ్చే ప్రయత్నం చేశారు, చెత్త వేస్తూ పూడ్చుకుంటూ చెరువును పూడ్చివేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఏ విధంగా చూడండి. మీరు మంచి పాయింట్ చెప్పారు. రెవెన్యూ అధికారులకు విషయం తెలుసు. ఇప్పుడు చెరువులు కానీ, కుంటలు కానీ, వాటర్ బాడీస్ని అక్రమంగా బోర్లు వేస్తుంటే రెవెన్యూ అధికారులు స్పందించాలిగా, జిహెచ్ఎంసీ అధికారులు స్పందించాలి కదా, ఇరిగేషన్ అధికారులు స్పందించాలి కదా. ఇరిగేషన్ అధికారి ఉంటాడు, రెవెన్యూ అధికారి ఉంటాడు, జిహెచ్ఎంసీ అధికారి ఉంటాడు, అన్ని అధికారులు ఉంటారు. ఇవి మీరు చెప్పినట్టు దొంగ బోర్లు వేసి వాటర్ బిజినెస్ చేసుకుంటారు, ఈ ఎంకరేజ్మెంట్లు చేసేసి దందా చేసుకుంటారు. కాబట్టి ఆ అధికారులది 100% బాధ్యత. గతంలో పనిచేసిన అధికారుల నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న అధికారులు మొత్తం రికవరీ చేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులకు ఆనుకుని ఉన్న ఎఫ్టీఎల్, కుంటలు, అట్లాగే బఫర్ జోన్లు ఏది ఎంకరేజ్ అయినా కూడా ప్రభుత్వాన్ని అధికారులదే బాధ్యత. అయితే ఈసారి నేను నిర్దిష్టంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా, ఈ హైడ్రా వ్యవస్థ ద్వారా మిగతా అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో అయినా సరే ఎంకరేజ్మెంట్ జరగకుండా వాటర్ బాడీలని రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మనం కూడా పౌర సమాజంగా, కమ్యూనిస్టు పార్టీగా, ఇతర స్వచ్ఛంద సంస్థలుగా పౌర సమాజంగా ఉన్న సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసి చెరువుల్ని రక్షించడం కోసం మనం పనిచేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. అనుమతి ఇచ్చిన అధికారులు తప్పంటారా? ఇప్పుడు వీళ్ళది అనుమతులు తీసుకొని కట్టిన వాళ్ళది తప్పంటారా? ఖచ్చితంగా అధికారులది. ఇప్పుడు ఈర్ల చెరువుల్లో మొన్న 3 బిల్డింగ్లు కూలగొట్టాడు ఈయన హైడ్రా కమిషనర్ గారు. మేము దాన్ని వద్దని చెప్పాము. ఎందుకంటే దానికి ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చారు, రెవెన్యూ అధికారులు మాకు నో అబ్జెక్షన్ అని చెప్పేశారు. అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులు దానికి పర్మిషన్ ఇచ్చారు. లేఅవుట్ చేసి పర్మిషన్ ఇచ్చిన దగ్గర, కట్టిన దగ్గర కూడా కూల్చారు. అలాంటివి తప్పంటున్నా. అధికారులు చూసి జాగ్రత్తగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి డైరెక్ట్ ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి తీయడము, వీఆర్ వెల్కమింగ్ ఇట్. కానీ ప్రజలు పర్మిషన్లు తీసుకొని, ఎన్ఓసీలు తీసుకొని, జాగ్రత్తగా డబ్బులు పోగేసుకొని, వడ్డీలు తీసుకొచ్చి, బ్యాంకులను తీసుకొచ్చి కట్టుకున్నాయి. ప్రభుత్వం అట్లా కూల్చొద్దు, పరిశీలించి ఫైన్ ఇంపోజ్ చేయాలి. ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారిని శిక్షించాలి. కాబట్టి అధికారిని బాధ్యత చేస్తే ఎంకరేజ్మెంట్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చెరువుల చుట్టూ ఎవరైతే అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి వామపక్ష పార్టీ నేతలైతే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చెరువుల పరిరక్షణ మీద హైడ్రా అయితే ఫోకస్ పెట్టి కూల్చివేతల ప్రక్రియనైతే శరవేగంగా కొనసాగిస్తుంది. మొత్తం మీద ఇది గత ప్రభుత్వం చూసుకుంటే ఆరంభంగా మాత్రమే ఉంది. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయాలి అని చెప్పి వామపక్ష పార్టీ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.